నీ ఆనందాన్ని పంచే వ్యక్తులు ఎవరు, నీ బాధను పంచే వ్యక్తులు ఎవరు? జాగ్రత్త, ఎవరితో పడితే వాళ్ళతో పంచదు. ఎందుకంటే నిజంగా ఈ లోకపు మనుషులు ఎలా ఉన్నారు? నువ్వు ఆనందం ఉన్నావంటే అందరూ కుళ్ళు పడతారు. నువ్వు నిజంగా ఆనందం ఉన్నావంటే, నీ జీవితంలో సక్సెస్ఫుల్గా ఉన్నావంటే ఎవడో నువ్వు చూసి సంతోషపడేవాడు కాదు. ఈ మనుషుడు బుద్ధి ఎలా ఉంటుంది అంటే, ఇమ్మెచ్యూర్ మైండ్స్ ఎలా ఉంటాయంటే, వాడికి ఏదైనా ఉద్యోగం వచ్చింది అనుకో 10 పోస్టులు పెట్టుకుంటాడు. నాకు ఇది వచ్చింది, ఏదైనా కొనుక్కున్నాడు అనుకో, ఇది కొనుక్కున్నా అప్పుడు ఊరంతా చూపించుకుంటాడు. ఎందుకు చూపించుకుంటావు? నేను చూసి ఆనందపడేవాడు ఎవడు లేడు. బండి కొన్నావు అనుకో, ఇదిగో నాకు ఈ బండి వచ్చింది వాడు సంతోషపడతాను అనుకుంటా. దేవుడు వాక్యమే తెలియజేస్తుంది, దుష్ట చూపు దుష్ట నాలుక. ఏంటంట? దుష్ట చూపు దుష్ట నాలుక. ఎందుకు అవకాశం ఇస్తున్నావు? నువ్వు ఎవరితో పంచుతావు తెలుసా? ఎవరైతే నిన్ను పట్టించుకుంటున్నారో, ఎవరైతే నీ కొరకు జెన్యున్ గా ప్రార్థన చేస్తున్నారో, ఎవరైతే నీ కొరకు జెన్యున్ గా పట్టించుకుని, ఇప్పుడు వాడు ఎలాంటి వారంటే, నీవు కింద పడి ఉన్నదప్పుడు నిన్ను చూసిన వారు, నీ పక్కన నిలబడిన వారు, నిన్ను కింద నీ లైఫ్ లో వెన్ యు ఆర్ ద లోయెస్ట్ పాయింట్, నీ కొరకు ప్రార్థన చేసి నువ్వు ఎలా ఉన్నావని అడిగిన వారు ఆనందిస్తారు. అందరిని చూసి ఆనందిస్తారు అనుకో.